ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్సవితా హేళి తీక్ష్ణాం శృన్మిహిరో రవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయకోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహసమయే జయాదిదం నం మంగళం. కళ్యాణౌ కమనీయరూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ కామినౌ కళ్యాణప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికా చర్చితౌ శ్రీదౌతౌ శుభదంపతీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరూ కూడా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి, మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహువు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి కీర్తి ప్రతిష్టలు తెచ్చేవాడు. హస్త సాముద్రికలో ఏం చెప్పారంటే, రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది హస్త సాముద్రికలో. రవిరేఖ లేకపోతే వాడి జీవితం వ్యర్థం అని ఉంది. అటువంటి రవి ఏకాదశంలో ఉన్నాడు. కుజుడు, బుధుడు, రాహువు. రవి, బుధుడు, కుజుడు, రాహువు వీళ్ళందరూ కూడా ఏకాదశంలో ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. 3ంట గురువు, మరి 5ంట కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్యం అన్నారు. బుధాదిత్య యోగం. రాహు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి కొదువ లేదు, ఎక్కడెక్కడ డబ్బులు చేతికొస్తాయి. కుజుడు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇళ్ళు ఇట్లాంటివి కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. పైన శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం కలుగుతుంది. భార్య బాగా అనుకూలత అవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుంటుంది ఏమిటనే చూడాలి మనం. శని 12ంట ఉన్నారు. మేషరాశికి 12ంట శని అంటే ఏలినాటి శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అటువంటి శని
మరి 12ంట ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలోకి వచ్చాడు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. ఏలినాటి శనిలో 7 సంవత్సరాలు 6 మాసాలు, దానికి 1 సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశివాడ పరిస్థితి ఏమిటంటే శనిని గురించి ప్రత్యేకంగా చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకుదులు ఏది కావాలో ఆ కావాల్సింది ఏది దొరకదు. మరి ఏమి దొరకకపోతే చచ్చిపోదాం అనిపిస్తుంది. కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం, ఉండే ఇల్లు కానీ చేసే ఉద్యోగం నుంచి కానీ మారటం, ధనక్షయం, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయి అప్పుల పాలవటం. ఇది ఏలినాటి శనిలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఈ రాశివాడు రవి, కుజుడు, బుధుడు, రాహువు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగుండని గ్రహాలు 3: శని, గురువు, కేతువు. అందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం పడ్డది. కాబట్టి రాశివాడు ఏం చేయాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక నుంచి ప్రతి శనివారం కూడా, ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనికి అభిషేకం చేయించుకోవాలి. శని త్రయోదశి వచ్చిన రోజున శనికి అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర, ఎందుకంటే 2006, 2026, 2027 జూన్ వరకు కూడా ఫలిస్తుంది. శనికి 19,000 జపం చేయించి 4 నువ్వులు దానం ఇవ్వాలి. మళ్ళీ జూన్ తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తాడు. అప్పుడు కూడా శనికి జపం చేయించుకోవాలి. శనికి 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4 నువ్వులు దానం ఇవ్వాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగాలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా, సంవత్సరం టైము, దాని ద్వారా జాతకం చెప్పించుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం మరి 75 వంతులు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు ఏం చేయాలంటే, ముందుగా జాగ్రత్తగా ఈ శని జపం చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతారు. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చెప్పించుకోవడం అవసరం. స్వస్తి.